హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు లాస్ట్ ఇయర్ క్లాస్ కి వెళ్ళిందనమాట. తను వచ్చే లోపుని నేను కుకింగ్ చేసేసాను, పావు భాజీ చేశాను. అక్కడ పావు రెడీగా ఉంది, వచ్చాక పావు వేడి చేయడమే. దాని తర్వాత భాజీ రెడీ చేసి ఉంచి. చాలా మంది ప్యాంట్రీ టూర్ అడుగుతున్నారు. సరే, చాలా మెసేజెస్ వస్తున్నాయి అనమాట. సరే ఒకసారి చూపిద్దాము అని అనుకుంటున్నాను. సో ఈ ఇల్లు తీసుకున్నప్పుడు నాకు కొన్ని లిస్ట్ ఉన్నాయి, ఏంటి కావాలి ఏంటి అని. అందులో ఫస్ట్ అయితే ప్యాంట్రీ అండి. కిచెన్ అయితే నాది డీసెంట్ సైజ్ కిచెన్. దాని తర్వాత దాంతో పాటు ప్యాంట్రీ ఇచ్చాడు. ప్యాంట్రీలో ఏంటంటే మనకి అన్ని వెళ్ళిపోతాయి. అండ్ ప్యాంట్రీ దట్టు నేను వాకిన్ ప్యాంట్రీ కావాలి అనుకుంటున్నాను అనమాట. సో వాకిన్ క్లోజెట్ ఎలాగో అలాగే వాకిన్ ప్యాంట్రీ అదేమో కావాలి అనుకున్నాను. మొత్తానికి ఇంట్లో నాకు దొరికింది. సో మా ప్యాంట్రీ ఏంటంటే జనరలీ ప్యాంట్రీస్ కిచెన్ కి అటాచ్డ్ ఉంటాయి ఇలాగా. సో ఇది మన కిచెన్ ఇది. అండ్ ఇక్కడేమో ఒక రూమ్ లాగా, చిన్న రూమ్ లాగా ఇలా అటాచ్డ్ ప్యాంట్రీ వచ్చింది అనమాట. మైక్రోవేవ్, ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా ఈ మధ్యలో ఇలాగా. సో ఇది ఇల్లు కడుతున్నప్పుడు మేము ఈ ప్యాంట్రీ స్పేస్ చూసాము. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచే ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడ సర్దుకోవాలో ఒక లెక్క అయితే, ప్యాంట్రీలో నేను ఇక్కడ ఇది పెట్టుకుంటాను అది పెట్టుకుంటాను అని ఈ ఇల్లు కడుతున్నప్పుడు ఇంకా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఇది పెట్టుకోవాలి అది పెట్టుకోవాలి, ఇలా బాక్సెస్ కొనుక్కోవాలి అలా. అండ్ అప్పటి వరకు కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ప్యాంట్రీ ఎలా సర్దుకున్నారు ఆ రీల్స్ అవి పెట్టేవాళ్ళు. సో అవన్నీ చూసి చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపించేది. సో అప్పుడు నేను కామ్ అయ్యి రిలాక్స్ అయ్యాను. నాకు నచ్చినట్టు నేను సర్దుకుంటాను, నా ఉన్న బడ్జెట్ లో సర్దుకుంటాను అని అనుకున్నాను అనమాట. సో నాకు నచ్చినట్టు మంచిగా నేను ప్యాంట్రీ సర్దుకున్నాను. సో ప్యాంట్రీ ఇప్పుడు చూపిస్తాను పదండి. అయితే ఇది మా ప్యాంట్రీ అండి. ఇలా డోర్ ఇచ్చారు, ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా ఇలా డోర్ వేసేసుకోవచ్చు, ఏమీ కనబడదు. అండ్ లోపలైతే నేను ప్యాంట్రీ అండ్ కిచెన్ ఎప్పుడు ఆర్గనైజ్ గా ఉంచుకుంటాను అనమాట. సో నాకు చాలా ఇష్టం. అసలు ఆర్గనైజ్ గా ఉంచుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది మెయింటైన్ చేయడానికి. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి. సో ఇది ఇలా చూపిస్తాను చూడండి. ఇది నా ప్యాంట్రీ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము, చూపిస్తా పదండి. సో ఇది మంచి సైజ్ ప్యాంట్రీ అండి. చక్కగా ఒక 3 మనుషులు దూరొచ్చు ఇందులోని. సో మనకి ఇలాగా యూ షేప్ వచ్చింది అనమాట. సో ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి, తర్వాత ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను ముందే చెప్పాను కదా మీకు, నేను ఆల్రెడీ డిసైడ్ ఉంచాను. సో ఎలా సర్దుకోవాలి ఏంటి అనేసి. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాము. సో ఇవన్నీ ఇలా డబ్బాలన్నమాట. సో ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలే తీసుకున్నానండి. రీజన్ ఏంటి అంటే నేను ప్లాస్టిక్ ఎక్కువ వాడను, మీకు వీడియోస్ లో చెప్పాను. కాకపోతే స్టోరేజ్ ఒక్క దానికోసం ఇంకా ప్లాస్టిక్ తీసుకుంటాను అనమాట ఎవ్రీ టైం. ఎందుకు అంటే గ్లాసు మెయింటైన్ చేయడం ఒకటి కష్టం. అండ్ కిందన పడిపోయి విరిగిపోయింది అనుకోండి, అవన్నీ ఏరుకోవడం అదన్నీ చాలా తలనొప్పి. అండ్ నాకు చిన్న పాప ఉంది, 6 years. సో అది మాటికి ప్యాంట్రీలోకి వచ్చి ఏదో ఒకటి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట, స్నాక్స్. సో ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హర్, అందుకని అదొకటి. అండ్ మన చేతుల్లోంచి కూడా ఎప్పుడైనా సామాన్లు జారిపోవచ్చు కదా. సో గ్లాస్ ఈజ్ నాట్ సేఫ్. అండ్ స్టీల్ కి వస్తే, స్టీల్ ఏంటంటే మొత్తం ఇలా క్లియర్ విజిబిలిటీ ఉండదు. సో అట్లీస్ట్ స్టీల్ లో కూడా మధ్యలో గ్లాస్ రావడం, ప్లాస్టిక్ రావడం అలా ఉంటుంది. సో చాలా చూసాను, అవి కూడా నాకు అంత ఫీజిబుల్ అనిపించలేదు. ఇంకా అందుకని ప్లాస్టిక్ కి వచ్చేసాను. ప్లాస్టిక్ లో కూడా నేను అమెజాన్ లో గట్టా తెప్పించలేదు. బీపీఓ ఫ్రీ మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ కంటైనర్స్ అనమాట. సో ఇవి కూడా నాకు చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవైతే నేను వాల్మార్ట్ లో తీసుకున్నాను, బెటర్ హోమ్స్ అండ్ గార్డెన్స్ వాళ్ళవి. ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉంటాయి. సో ఒకేసారి తీసుకోకుండా నేను వెళ్ళినప్పుడల్లా కొన్ని తీసుకొస్తూ ఉండేదాన్ని నా రిక్వైర్మెంట్ బట్టి. పైన అన్ని కూడా ఇలాగా కొన్ని ఎక్స్ట్రా స్నాక్స్ లాంటివి అవన్నీ పెట్టుకున్నాను. తర్వాత వడియాలు, అమ్మ పంపించిన వడియాలు, మిరపకాయలు, అప్పడాలు అవన్నీ పైన. ఎందుకంటే ఇవి ఎప్పుడైనా వాడతాం, పైన పెట్టినా సరిపోతుంది. సో నాకేంటంటే ఇక్కడ దాకా నా చెయ్యి అందుతుంది. ఇక్కడ నాకు ల్యాడర్ అవసరం లేదు, కిచెన్ లో నాకు అవసరం ఉంటుంది. సో ఇక్కడ ల్యాడర్ వేసుకోలేదు, నా చెయ్యి చక్కగా అందిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా పప్పులు, రాజ్మా, చోలే ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా వెనకాతలు కూడా ఉన్నాయండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా వాడేవి ఇక్కడ స్టోర్ చేసుకున్నా, లైక్ ఎండు మిరపకాయలు, శనగపప్పు చూస్తున్నారా. దాని తర్వాత మన రవ్వ అలాంటివన్నీ. సో అవన్నీ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి అవి వెనకాల పెట్టుకున్నాను. సో నేనేంటంటే ఒక పోపుల డబ్బా ఉంటుంది నా దగ్గర, అందులో అన్ని నింపుకొని ఉంచుకుంటాను. ఎక్స్ట్రా అయినవన్నీ డబ్బాల్లో పోసి వెనకాల పెట్టేస్తున్నాను. ఇవన్నీ ప్రతిరోజు వాడేవి ఇక్కడ ముందుకు పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడ కూడా ఈ శనగపిండి, బియ్యపు పిండి, పల్లీలు ఇవన్నీ తక్కువ క్వాంటిటీవి. ఇవి పెద్ద సైజ్ చూస్తే మీరు కనుక, ఈ పెద్ద సైజులో పప్పులు, రాజ్మాలు ఇవన్నీ.
దాని తర్వాత ఇవి కొంచెం మీడియం సైజు. సో ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుని ఎన్ని డబ్బాలు కావాలి ఏంటి అని రాసుకుని వాల్మార్ట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి తీసుకొస్తూ ఉండేదాన్ని. మిల్ మేకరు, తర్వాత పొట్నాల పప్పు, చియా సీడ్స్, ఇవన్నీ మనకి కొంచెం మీడియం క్వాంటిటీలో ఉంటాయి కదా, కాబట్టి ఇవి ఈ సైజ్ ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత వెనకాతల ఇలాంటి డబ్బాలు తీసుకున్నానండి, ఈ షేపు. ఇవి ఏంటంటే పాస్తాలు అవన్నీ పెట్టాను ఇందులో. దాని తర్వాత నట్స్ అండి, వెనకాతల ఇవన్నీ నట్స్ అన్నమాట. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, వాల్నట్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని కిందకు వస్తే ఇంకొక చిన్న సైజు. సో నెక్స్ట్ ఇంకా తక్కువ మనకి కావాలి ఆ సామాన్లన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ పోపుకి మనము తీసుకునే మినపప్పు. దాని తర్వాత ఈ పాస్తా ఏంటంటే ఇండియన్ స్టోర్ లో దొరుకుతుంది. నాకు ఈ షేప్ అండ్ దీని టెక్స్చర్ చాలా నచ్చుతుంది, సో ఇవి తెస్తూ ఉంటాను అనమాట. ఇవి తీసుకున్నాను. దాని తర్వాత ధనియాలు, మెంతులు, తర్వాత ఏమో సూజీ, తర్వాత ఏమో బియ్యపు రవ్వ, తర్వాత వాము, ఇలాంటివన్నీ ఇక్కడ వెనకాతలు కూడా కొన్ని సామాన్లు ఉన్నాయి. సో ఈ సరుకులన్నీ ఇలా సర్దుకున్నాను అనమాట. దాని తర్వాత కిందకు వస్తే ఈ బాస్కెట్స్, ఇక్కడ ఇలాగా 3 బాస్కెట్లు, ఇంకా ఒక చిన్న బాస్కెట్, ఇక్కడ ఒక చిన్న బాస్కెట్ ఇలా పెట్టుకున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి రెగ్యులర్ గా యూజ్ చేసే స్నాక్స్ ఉంటాయి, పానీపూరీలు, బ్రెడ్లు. సో మనం చూడంగానే కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ యూజ్ అయిపోతాయి అనమాట. అలాంటివి కళ్ళకు కనబడేవి బ్రెడ్లు, అవన్నీ ఎక్స్పైరీ డేట్ తొందరగా అయిపోతాయి కదా, అలాంటి ప్రొడక్ట్స్, కుకీస్, బ్రెడ్లు, పానీపూరీలు, పావ్ భాజీ, పావులు, ఇవన్నీ కూడా ఇక్కడ పెడతాను. అండ్ ఇదొక్కటి ఏంటంటే స్నాక్స్ తెస్తాం కదా, ఎక్స్ట్రా అయిపోతే అవి పెట్టుకోవడానికి ఇదనమాట. సో ఇవి ఈ ర్యాక్స్ అన్ని ఇలా సర్దుకున్నాను. దాని తర్వాత కింద చూస్తున్నారు కదా, కింద 4 డబ్బాలు ఉన్నాయండి. సో అవి పెద్ద సైజు డబ్బాలు, అందులోని బియ్యము, దాని తర్వాత 2 డబ్బాల్లో బియ్యం ఉంటుంది, గోధుమ పిండి, బాస్మతి రైస్. సో అవి ఆ డబ్బాల్లో సర్దుకున్నాను. నెక్స్ట్ ఈ సైడ్ అంటే డోర్ కి లెఫ్ట్ సైడ్ లో ఏమున్నాయో చూపిస్తాను. సో ఇదేంటంటే మనకు చూడగానే ఇవి ఇక్కడ ఉన్న డబ్బాలు కనిపిస్తాయి కదా, ఈ సెక్షన్ కనిపించదు, అందుకని ఇక్కడ ఎక్స్ట్రా మనకి ఇవి వస్తాయి చూడండి సరుకులు, అవన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. అండ్ కిందన వచ్చి అన్ని ఆవకాయలు, అమ్మ పంపించిన ఆవకాయలు, ఇక్కడ కొనుక్కున్న ఆవకాయలు. సో చూడండి ఇగో ఇవన్నీ ఆవకాయలు, ఊరగాయలు, పచ్చళ్ళు, అవన్నీ ఇక్కడ మేము బాగానే తింటాం ఇవన్నీ. సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. కందిగొండ కలుపుకోవడానికి అవన్నీ కూడా ఇక్కడ. దాని తర్వాత ఇవి ఏంటంటే తిన్న తర్వాత అరిగించుకోవడానికి మౌత్ ఫ్రెషనర్స్, ఇవి డిఫరెంట్ టైప్, ఇవి కూడా మాకు చాలా ఇష్టం. డిఫరెంట్ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెడతాము. ఇక్కడేమో మ్యాగీ ఎక్స్ట్రా ఉంది. ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టేదాన్ని నేను ఇంతకు ముందు. సో ఇప్పుడు నాకు అవసరం పడట్లేదు, నాకు వేరే క్యాబిన్ ఇది వచ్చిందనమాట, కూరలు అవి పెట్టుకోవడానికి వేరేది. సో అక్కడ పెట్టుకుంటున్నాను, అందుకని ఇవన్నీ ప్యాంట్రీలో పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా మిస్లేనియస్ థింగ్స్ కొన్ని ఇక్కడ. సో ఈ ర్యాక్ ఇంకా బాగా ఆర్గనైజ్ చేయాలి, బట్ ఓకే నాకు ఇప్పుడు మేనేజ్ అయిపోతుంది. ఇటుపక్క వస్తే ఇక్కడ అన్ని స్నాక్స్ పెట్టుకున్నాను. ఇవన్నీ జస్ట్ మంచింగ్ అనమాట, తీసి తినేసుకునేటట్టు. ఎక్కువ తీసుకురాను. సో ఇవి సేవ్, ఇవన్నీ కూడా మనకి చాట్ మీద గట్ట వేసుకోవడానికి, అలాంటివి పల్లి చిక్కీలు, మిక్స్చర్లు, ఇవన్నీ మేము చిన్న ప్యాకెట్లు తీసుకొస్తాము. ఇటు సైడ్ అంతా చూపించేసాను కదా మీకు. ఈ కింద ఏంటంటే ఇన్స్టెంట్ పాట్ పెట్టాను, అది పెట్టడానికి కూడా ఒక ఏదైనా ప్లాట్ఫామ్ లాగా చూడాలి, మెల్లిమెల్లిగా సెట్ చేద్దామని. నెక్స్ట్ ఇగో ఇవి నా న్యూ ఎడిషన్స్ అన్నమాట, ఫుడ్ ప్రాసెసర్. సో అది ఇంకా వాడలేదు, వాడాలి. నెక్స్ట్ ఇది మోటార్ అండ్ పెసల్ రుబ్బు రోలు, ఇది తీసుకున్నాను పచ్చళ్ళకి. అండ్ అది లార్జ్ది ఏంటంటే కాస్ట్ ఐరన్ తవా అన్నమాట. సో ఇవి వాడాలి, కొన్ని రోజులు పోయాక దానికి ముహూర్తం పెట్టి వాడతాను, దానికి టైం రావాలి. ఇవన్నీ స్నాక్స్, ఇవన్నీ చూపించాను కదా. సో ఈ పైన చూడండి, ఈ పైన ఏంటంటే నా ఇత్తడి సామాన్లు కొన్ని పెట్టుకున్నాను. లైక్ ఈ ఇత్తడి గిన్నెలు, సూర్యనారాయణ మూర్తికి ప్రసాదం చేయడానికి, పాలు పొంగించుకోవడానికి ఇత్తడి గిన్నెలు. దాని తర్వాత ఇది ఇత్తడిది ఒకటి మసాలా డబ్బా, అది ఉంది. అండ్ ఇదేంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ బౌల్స్ లోని సోపులు అవి పెట్టి, సోంపులు, మౌత్ ఫ్రెషనర్స్ అవి పెట్టి ఉంచుతాను. సో ఇదొకటి. దాని తర్వాత ఇటు వస్తే ఇవి పెద్ద గిన్నెలు, ఈ పెద్ద బేసన్లు. ఇప్పుడు మొన్న ఏమంటారు 108 వడలు చేసి పెట్టాను కదా హనుమంతుడికి. దాని తర్వాత ఎక్కువ మంది వచ్చినప్పుడు అప్పుడు ఆ బేసన్లు 2 వాడతాను, చాలా క్వాంటిటీ పడుతుంది అందులో. సో అది ఎక్కువ మంది వచ్చినప్పుడు అవి వాడతాను. ఈ తర్వాత ఇది ఒక గ్లాస్ బౌలు, ఇది కూడా ఎక్కువ బిర్యానీలు కానీ కూరలు ఎక్కువ చేసినప్పుడు ఇది. దాని తర్వాత ఇది పెద్ద స్టీల్ది కడాయి అనమాట, ఇది ఇక్కడే తీసుకున్నాను నేను.
ఇది ఎక్కడ తీసుకున్నాను, బర్లింగ్టన్ లోనో టీజే మ్యాక్స్ లోనో తీసుకున్నాను. సో ఇందులో ఏంటంటే ఎక్కువ కూరలు చేయడానికి ఎక్కువ మందికి ఇది యూజ్ చేస్తాను. సో ఇది ఈ సైడ్ అంతా ఇలా సర్దుకున్నాను. ఇదంతా అపీలింగ్ గా ఉండదు, చూడడానికి ఓకేగా ఉంటుంది. బట్ ఇదేంటి ఎక్కువ కనిపించదు కదా మనకి కిచెన్ నుంచి. సో ఇక్కడ అన్ని ఇలా సరుకులు పెట్టుకున్నాను. తర్వాత ఇవి గిఫ్ట్ వచ్చాయి అనమాట మన గృహప్రవేశానికి, బౌల్స్ ఇలాంటివి. సో అలాంటివి కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ నా కిచెన్ అప్లయన్సెస్. సో అన్ని రకాల అప్లయన్సెస్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇది కూడా నేను చెప్పినట్టు ఫస్ట్ అప్లయన్సెస్ కి ప్లేస్ చూద్దాము అని, ఇది కూడా ఎదురుకుండా కనిపిస్తే అంత బాగోదు. సో అందుకని ఈ సైడ్ లో పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవి శాండ్విచ్ మేకర్, తర్వాత టోస్టర్, ఇక్కడ బుజ్జి శాండ్విచ్ మేకర్, ఒక శాండ్విచ్ అవుతుంది. సో ఇది శాండ్విచ్ కి సంబంధించినవి. ఆ పైన ఏంటున్నదో తర్వాత చూపిస్తాను. దాని తర్వాత ఇవి రైస్ కుక్కర్స్ అన్నమాట. 2 రైస్ కుక్కర్లు ఉన్నాయి నా దగ్గర. సో ఒకటి నేను తీసుకున్నాను, ఒకటి గిఫ్ట్ వచ్చింది సేమ్, ఇంకా ఉంచేసుకున్నాను. సో ఈ చిన్నది ఏంటంటే మేమిద్దరం మధ్యాహ్నం భోజనానికి రైస్ పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ సరిపోతుంది. దాని తర్వాత ఇది ఎక్కువ మంది వచ్చినప్పుడు. సో రెండుకి ఇలాగా స్టీమ్ చేసుకోవడానికి కూడా ఒక గిన్నె వచ్చింది. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఇడ్లీ మేకర్. ఇది ఏంటంటే నాది బ్లెండర్ అనమాట, వేడి సామాన్లు బ్లెండ్ చేయడానికి గట్ట. ఇవాళ పావ్ భాజీ కూడా దీంట్లోనే బ్లెండ్ చేశాను. ఇది ఉంది. దాని తర్వాత ఇక్కడ అన్ని నా మిక్సీలు, బ్లెండర్స్. సో ఇండియన్ మిక్సీ ఇక్కడ ఉంది, 2 జార్స్ ఉన్నాయి దీనికి. ఆ తర్వాత ఇవి ఈ మ్యాజిక్ బుల్లెట్ అయితే నాది రెగ్యులర్ గా ఇదే యూజ్ చేస్తాను. ఇండియన్ మిక్సీ కూడా అంత యూజ్ చేయను నేను ఎక్కువగా, బట్ మ్యాజిక్ బుల్లెట్ అయితే రోజు ఇదే యూజ్ చేస్తాను. దీంతో పాటు చాపర్ ఉంది చిన్నది, అది కూడా పెద్దగా యూజ్ చేయను, ఎక్కువగా నాకు దీంట్లోనే అన్ని అయిపోతాయి. దాని తర్వాత ఈ కిందన నా వెట్ గ్రైండర్. సో ఇవి నా అప్లయన్సెస్ మొత్తం పెట్టుకున్నాను. సో ఇవి ఎక్స్ట్రా, ఇవి టాకో కి సంబంధించినవి. ఇవి కూడా అప్పుడప్పుడు టాకోస్ చేసినప్పుడు ఇలా డెకరేషన్ కి పెట్టుకోవడానికి. దాని తర్వాత ఇది వార్మర్ అండి. సో ఇది ఇలాగా చూపిస్తాను. ఇది నేను వాడలేదు కానీ ఇది మంచి ప్రోడక్ట్ అంట. ఇది మాకు గృహప్రవేశానికి గిఫ్ట్ ఇచ్చారు ఒక ఫ్రెండ్స్. సో ఇది ఇలాగా మ్యాట్ లాగా, యోగా మ్యాట్ లాగా ఉంది. సో చూపిస్తాను. ఇది ఒక కొత్త ప్రోడక్ట్ కానీ వాడి చూపిస్తాను మీకు ఎలా ఉంది అని. ఇది ఇలా యోగా మ్యాట్ లాగా ఉంది చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే అన్ని కంట్రోల్స్ ఉన్నాయి. సో దీని మీద మనం ఫుడ్ పెట్టి వార్మ్ చేసుకోవచ్చు అంట. సో ఈసారి గెస్ట్లు వచ్చినప్పుడు తప్పకుండా, అంటే వాళ్ళు వచ్చినప్పుడు నాకు గుర్తే ఉండదు, మైక్రోవేవ్ లో వేడి చేసేస్తూ ఉంటాను. బట్ దీనిపైన పెట్టి వేడి చేసి చూడాలి. సో చూపిస్తాను ఓపెన్ చేసి. నేను ఇది ఆల్రెడీ చూసాను ఒక ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో, బాగా పనిచేస్తుంది. ఇగో ఇలాగ వచ్చింది, ఇగో చూడండి. సో ఇలాగా ఒక మ్యాట్ లాగా ఉంది. ఇందులో 2 గిన్నెలు ఈజీగా పడతాయి. ఇది కార్డ్ కూడా ఇచ్చారు. ఇగో ఈ కార్డ్ ఇచ్చారనమాట. ఇది దీనికి కనెక్ట్ చేసేస్తే ఇంకా మనం టెంపరేచర్ అది సెట్ చేసుకొని వేడి చేసుకోవచ్చు. ఇది తప్పకుండా, ఇంకా నాకు గెస్ట్లు చాలా మంది రాబోతున్నారు త్వరలో. సో వాళ్ళు వచ్చినప్పుడు ఇది తప్పకుండా యూజ్ చేసి అది మీతో పాటు షేర్ చేసుకుంటాను. సో ఇదొకటి యూస్ఫుల్ అని అనిపించింది బాగా. సో ఇదొకటి పెట్టుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఆ పై ర్యాక్ చూపించలేదు కదా. సో ఈ పై ర్యాక్ లో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ పెట్టుకున్నాను. ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాను. దాని తర్వాత ఇది ఐస్ గోలా మిషన్ అనమాట, స్నో కోన్ మేకర్. దీని లిక్విడ్స్ ఇవి ఫ్లేవర్స్ ఉంటాయి కదా అవి. సో ఇది కూడా పిల్లలు వచ్చినప్పుడు మాకు సూపర్ హిట్ ప్రోడక్ట్. పిల్లలు ఎప్పుడు ప్లే డేట్ కి వచ్చినా సరే ఇదైతే తప్పకుండా అడుగుతారు అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా పిల్లలకి పెడితే ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోతారు. సో ఇది అయితే చాలా బాగుంటుంది ప్రోడక్ట్. ఇందాక శాండ్విచ్ మేకర్ సింగిల్ది సరిగ్గా చూపించలేదు కదా. సో ఇదండి, చిన్నది, ఒక శాండ్విచ్ అవుతుంది. మనకి ట్రావెల్ కి గట్టా తీసుకెళ్ళడానికి బాగుంటుంది. ఇవి 2 శాండ్విచెస్ అవుతాయి. ఇదేమో టోస్టర్. సో ఇది గమ్మున పొద్దున్న లాస్ట్కి చాక్లెట్ బ్రెడ్ అది చేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా బాగానే యూజ్ చేస్తాం మేము. సో ఇవన్నీ నా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. ఆ తర్వాత ఇక్కడ ఒక బుట్ట పెట్టుకున్నానండి. ఈ బుట్టలోని ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఇది పాతింటి నుంచే తీసుకొచ్చాను, అక్కడ ప్యాంట్రీలో కూడా పెట్టేదాన్ని. సో ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, ఇలాగా పెట్టేయచ్చు అనమాట ఇక్కడ. తర్వాత బంగాళదుంపలు, ఉల్లిపాయలు అవన్నీ కిందనేమో ఎక్స్ట్రా కవర్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత అక్కడ కింద కొంచెం ప్లేస్ ఉంది. సో అవి ఎక్స్ట్రా సామాలు. సో అందులోని అంటే అప్పుడప్పుడు వాడే జంతికలు గొట్టాలు, తర్వాత మైదాపిండి జల్లించుకునేవి, జల్లెళ్ళు, అలాంటివన్నీ అక్కడ పెట్టుకుంటాను అప్పుడప్పుడు వాడేవి, బట్ హ్యాండీగా ఉంటాయని. అది కూడా కొంచెం ఇంకా బాగా ఆర్గనైజ్ చేయాలి. అండ్ ఇక్కడ నూనెలు, ఇంకా ఎక్స్ట్రా రైస్ బ్యాగ్స్ అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో అది అండి, ఇలాగ వెళ్ళిపోయి దాని తర్వాత ఈ స్టాండ్ ఇలా పెట్టాం అనుకోండి, సో అవి కవర్ అయిపోతాయి అనమాట. సో ఇది నా సైడ్, ఇది మన డోర్ ఓపెన్ చేసిన వెంటనే
ఇగో చూడండి, డోర్ వెనకాతలు కూడా ఇలాగ స్పైస్ ఆర్గనైజర్ లాగా పెట్టుకున్నాను. ఎక్స్ట్రా స్పైసెస్ ఇవి కూడా నేను పాత ఇంటి నుంచి తెచ్చుకున్నాను, ఇంకా ఎందుకు పడేయడం అని యూజ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ డోర్ కి ఇవితల ఇగో ఇవి. ఇది అండి నా ప్యాంట్రీ, ఇలా సర్దుకున్నాను అనమాట. సో ఇంకా కొంచెం ఆర్గనైజ్ చేయాలి, బట్ మాక్సిమం ఇలాగే ఉంటుంది. అండ్ మీకు ఏ ప్రోడక్ట్ లింక్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, లేదంటే యూట్యూబ్లోని కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇప్పుడైతే పావు భాజీ రెడీ అయిపోయింది. నేను వీడియో షూట్ చేసే లోపు మా హస్బెండ్ ఏమో పావు వేడి చేశారు అండ్ యమ్మీ భాజీ. ఇప్పుడు డిన్నర్ ఎంజాయ్ చేసిస్తాము. సో యా, అది అండి ఇవాటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అందరికీ బాయ్.